బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇక్కడ మనం గమనిస్తే కూడా కుంభమేళాకు వచ్చేవారంతా కూడా రకరకాల పీఠాధిపతులు, మఠాధిపతులు, రకరకాల సంప్రదాయాల నుంచి వచ్చేవారు కదా. అయితే ఇప్పుడు ఒక సన్యాసి అని అంటే నిరాడంబరమైన జీవితం, కానీ వాళ్ళు ఈ కుంభమేళాకు ఆగమనం చేస్తున్న సందర్భంలో చాలా ఆర్భాటంగా, చాలా అట్టహాసంగా, చాలా వైవిధ్యంగా వస్తూ ఉంటారు. అంత ఆర్భాటం ఎందుకంటారు? వాస్తవం. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటమ్మా, ఒక ఆర్భాటం గురువుకి ఇస్తారు వాళ్ళు, వారి శరీరానికి కాదు. వాళ్ళు ఒక పీఠం ఎత్తుకొస్తారు అక్కడ నుంచి, అలా తీసుకొని అందులో గురువు యొక్క చిత్రపటం వేసుకోవడం, లేకపోతే వారి యొక్క విగ్రహం పెట్టుకొని గురువులకు తీసుకొని వస్తారు. ఇప్పుడు వారి యొక్క గురువు నియమ నిబంధనలు వాళ్ళే పాటించుకుంటారు, కానీ మీరందరూ పాటించాలని వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. వారు రుద్రాక్షలు, ఆ ఒంటికి సంబంధించిన అర్ధనగ్నతత్వంతో ఆ చితాభస్మం వేసుకొని అందులో నుంచే ఆయనకి పూజ విషయాలు అందిస్తారే, కానీ మనకి వచ్చి మీరు ఇది చేయాలి అది చేయాలని ప్రభుత్వాలను ఏ అఘోర ఇంతవరకు అడగలేడమ్మా. ఎవరు మనుషులు బాగుండే విధముగా మనకి ఇంతటి ఋషి పరంపరేనమ్మా. అమృతం తాగిన దేవతలు చిరంజీవులైతే అమృతం పడ్డ ఆ సరస్సులలో స్నానం చేస్తే మనం కూడా ఆరోగ్యం బాగుండాలనే కదమ్మా. అలాంటి దానికి మరి అంత ప్రక్రియ ఇచ్చిన ఆ దేవాది దేవతలకి మర్యాద ఇవ్వకూడదా తల్లి? అది మర్యాదపూర్వకంగా వచ్చిన ఒక మర్యాద. మీరు అన్నట్టుగా కోట్లు పెడుతున్నారు. ఇప్పుడు 40 కోట్ల మంది వస్తున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయనకి నిద్ర ఉందో లేదో కానీ ఎప్పుడు చూసినా న్యూస్లలో ఆయననే ఉంటున్నారంటే ఎంత జరుగుతున్నట్టు. ఇప్పుడు ఆయన గారు ఉండే ప్రాంతంలో కూడా జరగడం చేత ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి వారి యొక్క ప్రయాణాలలో ఎవరికి కూడా ప్రమాదం కాకూడదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వ్యక్తులకు అని అన్నప్పుడు మరి ఇలాంటి మహా అద్భుతమైన మేళాన్ని ఇచ్చిన ఆ గురువుకి విలువ ఇవ్వకూడదా అమ్మ? అది గురువుకి విలువ. అది మీరు అన్నది ఎందుకు వాళ్ళకి దుస్తులే లేవు, వేసుకోవడానికి ఏమీ లేవు అన్న ఆ ప్రశ్న చాలామందికి ఏంటంటే, ఏమీ లేకున్నా సరే అమ్మ, ఈరోజు మీ అందరికీ కుటుంబాలు బాగుండాలని త్యాగం చేసిన మహామూర్తుల మర్యాద అది. ఆ మర్యాద చాలా అవసరం తల్లి. కానీ రకరకాల విన్యాసాలు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు గురుగారు. అసలు కనీ విని ఎరుగని రీతిలో వాళ్ళు అఘోరాలు, అఖాడాలు, భిన్న సంస్కృతుల వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ కుంభమేళా సమయంలో ముఖ్యంగా తీర్థ విధులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పితృదేవతల ఆరాధన ఎందుకంటారు? పితృదేవతల యొక్క ఆరాధన ఇందులో చూస్తే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తల్లి గంగా స్నానాలు ఎక్కువ శాతంగా కాశీలోకి వెళ్తారు పూర్వం నుంచే, అంటే హస్తికల్ని కలపడానికి వెళ్తారు. ఈ హస్తికల్ని కలిపే తరుణంలో ఓన్లీ కుంభమేళాని కలపాలని రూల్ లేదు మన దగ్గర. ఎక్కడైనా ఇప్పుడు మన హైదరాబాదులో అమ్మ కలిపేది లేదు. ఎక్కడ సంగం అని ఉంది ఒకటి, బప్పు ఘాట్ లంగార్ హౌస్ దగ్గర రేణుకా ఎల్లమ్మ తల్లిది. అక్కడ పారుతున్న జలాశయంలో వేస్తారు. అది ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి కలుస్తాయి అని అంటారు. అలాగా 4 సరస్సులు మళ్ళీ గంగా, జమున, సరస్వతి కలుస్తున్న ఆ పవిత్రమైన తరుణంలో ఇప్పుడు ఇష్టం కదా తల్లి పవిత్రంగా కలుపుకోవాలని. ఎక్కడా కూడా మీరు అందరు కలపాలని రాసి లేదు. మీకు ఇది కూడా చెప్తున్నాము, అక్కడ వెళ్ళి గంగాలో ఈ హస్తికలు కలపాలని రాసి లేదు. నీ ఇష్టంగా నువ్వు పవిత్రంగా చేసుకుంటున్న పనికి కూడా స్వీకరణ ఇచ్చారు. మన దగ్గర కేవలం కాశీలో కలపాలనే రాసింది. ఎందుకంటే కాశీలో మీకు తెలిసినది ఎన్నో ఉన్నాయి విషయ వివరణలు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇష్టంగా పోయి చేసుకుంటున్నారు మంగళ స్నానాలకి. కానీ మా నాన్నలు మా తాతలు మాకు చాలా ఇష్టం, ఆ పవిత్రమైన సంగమంలో కలిపితే మళ్ళీ పుడతారేమో, పవిత్రముగా మాకు మంచి జీవితాలు ఇస్తారేమో, పడ్డ కష్టాలన్నీ ఎలాగో చాలా పడ్డారు, కనీసం వాళ్ళ తృప్తి కోసం వారి ఆత్మశాంతి కోసం కలుపుదామన్న మహా ప్రయత్నము మానవులది. దేవాది దేవతలు నువ్వు ఎక్కడ పుట్టినా, రోడ్డు మీద అడుక్కోవడానికి పుట్టినా కూడా నీ నిర్ణయం అయినదే కదమ్మా. నీ శరీరము అంటే నీ ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి, నీ పూర్వజన్మ సుకృతమా లేకపోతే నువ్వు ఏ జన్మలో ఏం అనుభవించామని రాసేది ఆయన్నే. అలాంటిది ఈ హస్తికలు తీసుకెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ లైక్ అప్రూవల్. అంటే కొంచెం మమ్మల్ని కూడా చూడండి, మంచి పుణ్యమైన జీవితం అనడానికి మాత్రమే. అంటే ఇది ఒక జ్ఞాపకానికి చేసే ప్రయాణం తల్లి. For more videos like this, subscribe Big TV channel.